అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయము 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. అంటే ఇక్కడ 1వ వచనంలో చూసుకుంటే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి శ్రీనల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోను తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అంటే యెహోషాపాతు ఇక్కడ వాళ్ళందరూ ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పేసి భయపడతాడనమాట. భయపడి ఏం చేస్తాడంటే, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకోవాలని చెప్పేసి అక్కడ యెహోవా యొద్ద విచారం చేయాలి, ప్రార్థించాలి అని చెప్పేసి ఉపవాస ప్రార్థన అనేది ఏర్పాటు చేస్తారనమాట. అంటే అందరూ ప్రతి ఒక్కరు అందరిని పిలిచి, యూదా వారందరినీ అక్కడికి పిలిచి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండండి, ఇలా నా మీదకి యుద్ధానికి కొంతమంది వస్తున్నారు కాబట్టి మనమందరూ జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా యెహోవా యొద్ద మనం విచారం చేయాలి, ప్రార్థించాలని చెప్పేసి వాళ్ళైతే ప్రార్థన చేస్తారన్నమాట. సో ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కలిసి ఒక చోట కూడుకొని యెహోవా మందిరం దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. ప్రార్థన చేసిన తర్వాత మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడు నగు యహాజీయేలు సమాజంలో ఉంటాడు. యహాజీయేలు ఆయన మీదకి యెహోవా ఆత్మ దిగి వస్తుందన్నమాట. యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయన ఇలాగ ప్రకటిస్తాడు. ఏమని అంటే, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్పేసి యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చి అలా ప్రకటిస్తారనమాట. దాని తర్వాత వచ్చేసి, రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమును వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్య ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఈ యుద్ధం మీరు కాదు, యెహోవానే జరిగిస్తారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి, ఖచ్చితంగా దేవుడే మీ మధ్య నుండి యుద్ధం చేస్తారని చెప్పేసి చెప్తారనమాట. సరే, వాళ్ళ తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత దేవుడే యుద్ధం జరిగిస్తారు, వారందరినీ రక్షిస్తారనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే ప్రభువా నా పక్షం నుండి తండ్రి, నాకు సహాయం చేయతండ్రి, మీరు నిజమైన దేవుడు కదా, సర్వ సృష్టికర్త కదా, యుద్ధం యెహోవాదే అంటున్నారు కదా, నా పక్షము నుండి నా శత్రువులతో మీరు యుద్ధం చేయండి అని ఎవరైతే దేవుని పాదాలు పట్టుకుంటారో, దేవుని యొద్దకు వస్తారో, వారందరి పక్షముగా దేవుడుండి ఆయనే యుద్ధం చేస్తారన్నమాట. ఈ లోకంలో మనము ఈ మనుషుల మీదకి గొడవలకి కనబోతే అంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, ఒకరొకరు మాట్లాడుకోకుండా, సమాధానం లేకుండా ఇలాంటి స్థితిగతులు ఏర్పడతాయి. అదే ఎవరితోనో మీరు యుద్ధం పెట్టుకోకుండా, ఎవరితోనో మీరు గొడవలు పెట్టుకోకుండా, ఎవరితోనో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏం పెట్టుకోకుండా, ఏమున్నా కూడా ఎత్తుకోండి మీరు దేవుని యొద్ద పెట్టి, ప్రభువా ఇదో పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఇలా జరిగింది, ఇలా గొడవ జరిగిందని దేవుని ముందరగిన ప్రార్థనలో పెడితే దేవుడే మీ పక్షము నుండి వారితో యుద్ధం చేస్తారనమాట. అప్పుడు మీకు ఈ లోకంలో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. వాళ్ళతో దేవుడే యుద్ధం చేస్తాడు కాబట్టి వాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. దేవుడు అలా చేస్తాడు. కాబట్టి దయతో ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఏ సందర్భంలో అయినా కూడా దేవునికి అప్పచెప్పండి, దేవుని యొద్ద ప్రార్థనలో పెట్టండి. ఓకే, ఈ మాటలను ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకోండి. దేవుని స్తుతించండి, గణపరచండి, మహింపరచండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.